మీ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందా? రోజుకి 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ మారిస్తే బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా అయితే పెరుగుతుంది. మొదటిగా ఏం చేయాలంటే బ్రైట్నెస్ని ఫుల్లో పెట్టకుండా అవాయిడ్ చేయడం అయితే నేర్చుకోండి. ఫోన్లో ఎక్కువ బ్యాటరీ అనేది స్క్రీనే తినేస్తుందన్నమాట. అందుకే ఆటో బ్రైట్నెస్ ఆన్ పెట్టండి, లేదా అవసరానికి తగ్గట్టుగా బ్రైట్నెస్ని అయితే తగ్గించండి. రెండో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? బ్యాక్గ్రౌండ్ యాప్స్. అవును, మనకు తెలియకుండా చాలా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. అవి బ్యాటరీని సైలెంట్గా డ్రైన్ చేస్తూ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ యూసేజ్లోకి వెళ్ళండి. అక్కడ అన్నెసెసరీ యాప్స్ ఏమైనా ఉంటే రిస్ట్రిక్ట్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత చేయవలసిన మూడో పని ఏంటో తెలుసా? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వైఫైని, బ్లూటూత్ని, జీపీఎస్ని ఎప్పుడు ఆన్లోనే ఉంచడం అనమాట. యూజ్ లేకపోయినా అవి బ్యాటరీ కన్జ్యూమ్స్ చేస్తూనే ఉంటాయి. అందుకే అవసరం లేనప్పుడు అయితే వీటిని ఆఫ్ చేసుకుంటే బెటర్. బ్యాటరీ ఎక్కువసేపు ఉండడానికి ఇంకో యూజ్ఫుల్ టిప్ చెప్పనా? డార్క్ మోడ్ ఉపయోగించండి. అవును, ఎస్పెషల్లీ AMOLED డిస్ప్లే ఫోన్స్లో డార్క్ మోడ్స్ బ్యాటరీ సేవ్ చేయడంతో చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే ఈ డార్క్ మోడ్లో పెట్టుకోవడం వల్ల ఐస్ కూడా డ్యామేజ్ అవ్వవు. అలాగే చాలామంది చేసే పెద్ద తప్పేంటో తెలుసా? ఫోన్ని 0% అయ్యే వరకు కూడా వాడుతూ ఉంటారనమాట. ఇలా చేయడం బ్యాటరీ హెల్త్కి అస్సలు మంచిది కాదు. బ్యాటరీని 20% నుంచి 80% ఉన్నప్పుడు ఈ మధ్యలోనే ఫోన్ యూజ్ చేసుకోవడం బెటర్ అండి. మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పనా? డూప్లికేట్ ఛార్జెస్ అస్సలు ఉపయోగించొద్దు. చీప్ ఛార్జెస్ వల్ల బ్యాటరీ హీట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మీ ఫోన్కి ఏ ఛార్జర్ అయితే వచ్చిందో ఆ ఛార్జర్ని యూజ్ చేయండి. వేరే ఛార్జర్స్ని యూజ్ చేయడం వల్ల మీ బ్యాటరీ తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఒక సీక్రెట్ సెట్టింగ్ కూడా ఉంది. ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీ సేవర్ లేదా పవర్ సేవింగ్ మోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఇది ఆన్ చేస్తే ఎక్స్ట్రా బ్యాకప్ అయితే వస్తుందండి. ఈ యూజ్ఫుల్ సెట్టింగ్ టిప్ని అయితే అస్సలు మీరు మర్చిపోవద్దు. మీకు బ్యాటరీ అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిప్ ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. అలాగే లైవ్ వాల్పేపర్స్, అన్నెసెసరీ వెయిట్స్, అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేవి కొన్ని ఉంటాయన్నమాట యాప్స్. ఇవి కూడా బ్యాటరీని అయితే డ్రైన్ చేస్తూ ఉంటాయి. సింపుల్ వాల్పేపర్ని యూజ్ చేస్తేనే బెటర్ అండి, లైవ్ వాల్పేపర్ని యూజ్ చేయొద్దు. అలాగే మరికొన్ని చెప్తాను. ఫోన్ హీట్ అవ్వకుండా అయితే చూసుకోండి. ఎక్కువ హీట్ అయితే బ్యాటరీ లైఫ్ని చాలా తగ్గిస్తుందన్నమాట. సో ఛార్జింగ్ పెట్టి గేమింగ్ చేయడం ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఈ చిన్న హ్యాబిట్ని ఫాలో అయితే మీ ఫోన్ బ్యాటరీ చాలాసేపు ఉంటుంది అండ్ బ్యాటరీస్ కూడా త్వరగా ఖరాబ్ కావండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.